పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత పఫన్షియస్ గారు. ఇతడు ఈజిప్టు దేశీయుడు. 4వ శతాబ్దము పరమార్థములో మన అంతోని వారి నిర్దేశకత్వంలో తపస్సు చేసిన వ్యక్తి. వీరి భక్తి జ్ఞానము చురుకుదనమును బట్టి పెద్ద తెబెడియర్ ప్రాంతమునకు పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఆ రోజులలో క్రైస్తవ వేదహింసలు అధికంగా జరిగేవి. అందులో భాగంగా క్రూర రాజైన మాక్సిమియను త్రాక్సో యొక్క సైనికులు చేసిన స్వైర విహారమునకు క్రైస్తవులు ఎందరో బలైనారు. ఈ దుష్ట సందర్భంలోనే పఫన్షియస్ కూడా తన కుడి నేత్రమును ఎడమ మోకాలును పూర్తిగా పోగొట్టుకొని వికలాంగుడయ్యారు. అట్లే శిక్షగా గనులలో పనిచేయ ఆజ్ఞాపింపబడినాడు. కొన్నాళ్లకు శాంతి చేకూరగా పఫన్షియస్ తన పీఠాధిపత్వ బాధ్యతలను తిరిగి స్వీకరించి క్రైస్తవ వేద వ్యాప్తికి కృషి చేశాడు. ఆ రోజులలో అలెగ్జాండ్రియాలో అరియను అను ఒక విజ్ఞాని క్రీస్తు ప్రాత్వేక దేవునిలో ఒక వ్యక్తి కాడని వితండవాదమును లేవనెత్తాడు. తన ప్రభావమును చూపాడు. ఇట్టి వాదన శాఖ వారి వ్యతిరేకతకు పీఠాధిపతి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. క్రీస్తు శకం 325లో టర్కీలోని నాసియా నగరంలో క్రైస్తవ పీఠాధిపతుల సార్వత్రిక సమావేశం జరిగింది. అందులో హాజరైన పునీత కాన్స్టంటైన్ చక్రవర్తితో స్నేహానికి గుర్తుగా పఫన్షియస్ ఘనంగా సన్మానించబడి అందరి దృష్టికి ఆకర్షించాడు. ఈ పీఠాధిపతి సలహాలంటే ఆ చక్రవర్తికి గురి. ఆయన గుడ్డి కన్ను వద్దను, కుడి మొండి మోకాలు వద్దను గౌరవభావంతో ముద్దాడాడు. ఈ సమావేశంలోనే గురుపట్టమునకు ముందు వివాహమాడిన గురువులు తమ భార్యలను తప్పనిసరిగా విడనాడ అవసరము లేదు, అది వారి అభిష్టము. కానీ ఇకపై గురుపట్టము పొందచూపేవారు బ్రహ్మచారులే ఉండవలెనని పఫన్షియస్ ప్రతిపాదించిన తీర్మానము నెగ్గి అమలులోకి వచ్చెను. క్రీస్తు శకము 335లో టైర్ మహానగరంలో జరిగిన బిషప్పుల సెనెట్ సమావేశంలో పఫన్షియస్ తన తోటి పీఠాధిపతియు వేదాంత పండితుడైన అతనాసియస్తో కలిసి ఏలియన్ శాఖ వారి వితండ వాదనను, వారు పెట్టు బాధలను బహిరంగంగా ఎండగట్టారు. క్రీస్తు శకం 350లో ఈయన ప్రశాంతతగా పరలోక ప్రాప్తి నొందాడు. ఆ కాలంలో 1వ జూలియన్ జగద్గురువులు తిరుసభను పరిపాలిస్తున్నారు. పునీత పఫన్షియస్ గారా మా కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి. ఆమెన్.